రాష్ట్ర వడ్డెర సంఘం గౌరవ అధ్యక్షుడిని. నిన్నటి రోజున మా రాయచోటి వడ్డెర సంఘం నాయకులు నన్ను ఈ విషయం మీద పిలవడం జరిగింది. ఇక్కడికి ఈ వెంకటరమణ దండుగల వెంకటరమణ అనే వ్యక్తి గత 4 దశాబ్దాలుగా ఆ పట్టా పొంది అక్కడ చిన్న చిల్లర కొట్టు పెట్టుకొని అక్కడ జీవనోపాధి చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ అది చూసి కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు ఎలాగైనా ఈ వ్యక్తిని అక్కడి నుంచి తరిమేసి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని దురుద్దేశంతో అతన్ని మానసికంగా హింసించడం జరుగుతోంది కొద్ది నెలలుగా. మరి ఆ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆ యొక్క చిల్లర కొట్టును దహించి వేయడం జరిగింది, కాల్చివేయడం జరిగింది. ఇదంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని కూడా మేము మీ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆయనకు తక్షణం న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. దీని వెనక ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రాన్ని కూడా దీని వెనకాల ఎటువంటి రాజకీయ నాయకుల ప్రేరణ ఉందో వాళ్ళందరినీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ అణగారిన వర్గాలకు చెందిన వెంకటరమణ గారికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి ఆయనకు అండగా అన్ని ప్రజా సంఘాల నాయకులు, వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఆయనకు భవిష్యత్తులో అండగా ఉంటాం. ఆయన చిల్లర కొట్టు తిరిగి నిర్వహించుకునేదానికి ప్రభుత్వం అనుమతి చేసి ఆయనకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత అధికారులు ఉందనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు అది విలువైన స్థలం కాబట్టి, రోడ్డు మీద ఉంది కాబట్టి దాన్ని కాజేయాలనేసి ఒక దుర్బుద్ధితోటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మారింది కాబట్టి ఎలాగైనా మాది చెల్లుతుంది, మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే ఒక ఆశతోటి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. 10 గంటలు వచ్చినాక నిద్రపోతుంటే 9 గంటలకు బండలు గిండలు అన్ని దెబ్బేసి తడకలు అన్ని దెబ్బేస్తున్నారు. మా పెద్ద ఆమె పెట్టుకుంటున్నారు. మా సూరకోటపల్లి సార్. ఏం పేరు నీ పేరు? వెంకటరమణ సార్. నేను పెట్టుకొని 30-35 అయినాయి సార్ బంకు పెట్టి. నాకు 3 జబ్బులు ఉన్నాయి సార్. 3 జబ్బుల్లో ఇప్పుడు మాత్ర దానికి తినడానికి కూడా లేదు సార్. నాకు అదేదో పొట్ట పట్టుకుంటాను, మెప్పించిన లెక్క అది దాని గురించి దాన్ని ఇప్పుడు పెట్టినారు సార్. దాన్ని తీసే నీళ్లు కట్టి పెట్టాలా, పల్లెలు దానికి ఉప్పించి ఆ రకంగా చేస్తున్నారు సార్. ఎవరు? పక్కింటి ఆయన. ఏం పేరు? రామంజరెడ్డి సార్. ఎంతమంది వచ్చినారు రాత్రి? రాత్రి 13 మంది 15 మంది కొట్టారు సార్. తెలుసు సార్ కొత్త వాళ్ళు. ముందేమన్నా గొడవలు ఉన్నాయా మీకు? మాకేం లేదు సార్. ఆ బంకుదే తిండి అంటా అంటారు. అది వాళ్ళు నీళ్ళు వాళ్ళకి ఇంటికి ఇల్లు కట్టుకోవాలి సార్. అదంతా పరంపోగం ఉందే. 6 ఎకరాల చిల్లర పరంపోగం ఉంది. అంతా నా ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, అన్ని పరంపోగే సార్. కుర్తా వాళ్ళు ఇప్పుడు కట్టుకోవాలండి సార్. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆపేసినారు సార్. ఆపేసినారు వాళ్ళు. అప్పుడు నన్ను పెట్టినారు. వాళ్ళు ఆపిన దానికి ఇవన్నీ వాళ్ళతో పెద్దవాళ్ళు దాన్ని మాట్లాడుకుని నన్ను పెట్టినారు సార్. ఎందుకు ఈ 6 నెలలు 7 నెలలు సార్. 6 నెలల నుంచి సార్. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా కంప్లైంట్ చేసినారా మీరు? ఎవరికి సార్ దగ్గర విన్నా. జేసీ గారికి ఇచ్చిన కంప్లైంట్? జేసీ సార్కి వచ్చింది. ఇంకా సార్ దగ్గర విన్నా. ఎంఆర్ఓకి ఇచ్చిన, కలెక్టర్ సార్కి ఇచ్చిన. నేనేం చేస్తాను సార్? నేను రాజకీయం నా వల్ల ఏమంటా సార్. నేను రాజకీయం కాదు లేదు, నేను కూర్చుంటే లేని 3 కాయలాలు గంటకో మద్దతు తినాలా. నేను ఏం సార్ మా రాజకీయం రాదు. ఎస్పీ సార్ని కలిసినా సార్. ఏమన్నాడు? ఎస్పీ సార్ ఏమని చెప్పినారు? రాసిన సంతకం పెట్టి సిఐ చెప్తాను. నాకు న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.